guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం కేక్స్లోని, ఐస్ క్రీమ్స్లోని, స్వీట్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఈ కండెన్స్డ్ మిల్క్కి ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1/2 లీటర్ పాలు వేసుకొని లో ఫ్లేమ్లో కాచుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే కడాయి తడిగా ఉండాలండి. అలాగే అడుగున భాగం కొంచెం మందంగా కూడా ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి పాలు అంటుకోకుండా ఉంటాయి. పాలను ఇలా కలుపుకుంటూ అడుగున అంటుకోకుండా మరిగించుకోవాలి. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం 200 గ్రామ్స్ షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకుందాం. ఇలా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకి పాలు కొంచెం క్రీమీగా అవుతాయండి. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాల కలర్ కూడా లైట్ క్రీమిష్గా చేంజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనం 2 months స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇందాకటికి ఇప్పటికి మనకి పాలు క్రీమీగా అయ్యాయి కదా. అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది. పాలు మనకి ఇలా చిక్కబడుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూల్ చేసుకోవాలి. చూడండి, మనకి థిక్నెస్ అనేది ఇలా వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎయిర్టైట్ గ్లాస్ కంటైనర్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మనం ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఒక 50 రూపీస్లోనే అయిపోతుందండి. మనం ఇది బయట కొనుక్కోవాలి అంటే కనీసం 100 రూపీస్ అలా అవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ కూడా ఈజీ కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం దీన్ని ఒక 2 months వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 1 hour ముందు బయట పెట్టుకుంటే మళ్ళీ మనకి ఇలా నార్మల్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎంత ఈజీగా మనం ఈ కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ ఆంధ్ర మాత గోంగూర పచ్చడితో కలుసుకుందాం. బాయ్ బాయ్.